దేవుడి నామకు వందనాలు కలుగును గాక. స్తోత్ర. మరి రోజు చాలా బలంగా ఈ వాక్యం వినండి. దేవుడి సన్నిధిలో హక్కుదారులు కావాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉంటే ఉంటాం మన దేవుడి సన్నిధిలో, ఎలా జీవిస్తే, ఎలా మాట్లాడితే, ఎలా మన అన్ని విషయంలో ఉంటే హక్కుదారులు ఎట్లా అవుతాం అంటే దేవుడికి ఇష్టంగా ఉంటేనే హక్కుదారులు అవుతా ఉంటాము. ఆయన రాజ్యాన్ని కట్టబడతా ఉంటాము, ఆయన రాజ్యం మనం చూడబోతా ఉంటాము. ఎందుకంటే మన ఇష్టాసారంగా ఉండేసి నాకు దేవుడి రాజ్యం కావాలా, నేను దేవుడి రాజ్యంలో ఉండాలా అనుకుంటే అట్టుంటావు. నీ ఉన్న పిచ్చి తలంపుల నుంచి అవన్నీ తీసేసుకొని దేవుడి రాజ్యం నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వేం చేయాలను, నీకున్న ప్రతిదీ కూడా అది విడిచివేసి దేవుని వెంబడించుము. దేవుడి సన్నిధిలో బలంగా నువ్వు ఉంటావు. అప్పుడు క్రీస్తు రాజ్యంలో నీకు హక్కుదారులుగా ఉంటావు. నువ్వు ఇంతకాలం కూడా నాకు హక్కు కావాలా దేవుడి సన్నిధిలో, నేను దేవుడి రాజ్యంలో ఉండాలి అనుకుంటే ఎట్టుంటావు అంటే దేవుడి సన్నిధిలో నీకున్న ప్రతిదీ యేసునామములో అదంతా చచ్చిపోవాలని శరీరంలో. హక్కుదారు కావాలంటే దేవుడి సన్నిధిలో జాగ్రత్తగా ఉందాం. ఒకసారి చూసుకుందాం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-7 చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎందుకంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నీవు దేవుని పోల్చి నడిచినట్టయితే పరిమళ వాసనగా ఉంటది. మన దగ్గర చెడు కంపు ఉండిద్ది, పాపం అనే కంపు ఉండిద్ది. ఎందుకంటే ఈరోజు దేవుడి యొక్క సన్నిధి ప్రకాశము మన దగ్గర అగ్ని ఉంటాలేదు, కానీ చెడు కంపు ఉండదు. అది కాదు, నువ్వు పరిమళ వాసనగా మార్చబడడానికి నువ్వంటే ఎలా ఉండాలంటే దేవుడికి ఇష్టంగా నువ్వు జీవించాలి. నువ్వు ఎలా నడచాలంటే ప్రియమైన పిల్లల వల్లగా నడుచోవాలి. ఎలా నడుస్తున్నావు? ఆయన పిల్లలుగా నడుస్తున్నామా? ఆయన ఆయస్కరంగానే జీవిస్తున్నాం. మనము ఆయన పిల్లల్లాగా మనం నడవట్లేదు, కానీ సాతాను పిల్లల్లాగా నడుస్తున్నాం. సాతాను క్రియలు ఉంటాయి మనలో. సాతాను క్రియ మనం ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకంటే ఆ యొక్క పరిమళ వాసనగా మార్చాలంటే నువ్వెక్కడున్న దేవుడి యొద్దకు నువ్వు ఉంటే ఆ వాసన అనేక ప్రజలకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే క్రీస్తు అభిషేకము నీలో ఉంటే, అంటే పరిమళ వాసన అంటే ఏంటి తెలుసా? అది క్రీస్తు అభిషేకం నువ్వు ఉన్నప్పుడు నీ చుట్టూ అనేక ప్రజలు ఉంటారు, నీ చుట్టూ అనేక బిడ్డలు ఉంటారు. ఎందుకు కారణం అంటే దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి, దేవుడు అనేక అభిషేకం నీలో ఉంది కాబట్టి అట్టి కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు మంచి బిడ్డగా నడువు దేవుడి సన్నిధిలో. నువ్వు ప్రియమైన బిడ్డల వల్లే దేవుడి సన్నిధిలో అనేక రీతిలుగా నువ్వు నడిచినట్టయితే దేవుడు కృప నీపై మెండుగా ఉండబోతున్నది. ఈరోజు నువ్వు ఎలా నడుస్తున్నావు తెలుసా? దేవుడికి ఆయస్కరంగా జీవితము జీవిస్తున్నాం. ఈరోజు మనము దేవుడు ఆత్మను కోల్పోయి దేవుడి ఆత్మలో అనేక నిరాశతో ఉంటున్నాం. ఈరోజు ఆయన పరిమళ వాసన కలిగిందంటే పరిశుద్ధాత్మ అగ్ని మన పిల్లలో దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నట్టయితే మన బిడ్డలు అనేక రీతిలుగా ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. అయ్యో, నా బిడ్డలు ఇంత చక్కగా నాతో ఉంటున్నారని దేవుడు నీళ్ళు ఒక ఉన్నతమైన స్థితి నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. నిష్ఠాసారమైన జీవితం వద్దండి, నిష్ఠాసారమైన బ్రతుకు మనకొద్దు. ఎందుకంటే మన క్రైస్తువులు ఎలా ఉండాలంటే మన నోరుని, మన ఆలోచన, మనం అన్ని దేవుడి సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మాట్లాడుచున్నాడు. అబద్ధములైనను, బూతులైనను, స్వరశక్తులైనను ఏది నువ్వు మాట్లాడొద్దు అంటున్నాడు. ఇప్పుడు క్రైస్తవుడికి వచ్చే మాటలే అయ్యి, క్రైస్తవుడికి జరిగే మాటలే అయ్యి. కానీ ఎందుకంటే మనం కూడా వాళ్ళ కలిసిపోతున్నాం. వాళ్ళకి మనకి తేడా ఉంది. వాళ్ళు అలా మాట్లాడుతాం, మనం అలా మనము క్రీస్తుని ఎక్కడ చూపెడుతున్నాం? దేవుడి ప్రేమను ఎక్కడ ప్రకటిస్తున్నాం? ఎవరైనా చూస్తే అమ్మో వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు కూడా మనకులాగానే అని భయపట్టే రోజులు ఈ రోజు. అలాంటి స్థితిలో ఉంటున్నావా? అలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నావా? నీవు ఆలోచనలు వద్దండి దయచేసి. మన నోటి నుంచి మంచి మాటలే రావాలి, ఆశీర్వాదాలు వచ్చినాలే రావాలి, కానీ ఎటువంటి మాటలు మనలో వద్దు.
ఇదే నోటితో దేవుడు వాక్యం చదువుతాం, ఇదే నోటితో భయంకరమైనది లేనిపోని బూతులు అనేక రీతిలుగా మాట్లాడబోతున్నాం. క్రైస్తవుడికి ఎక్కువ వస్తున్నాయి ఈ రోజులలో. వాళ్ళకి కాదండి, పేరు పెట్టి అనకూడదు, కానీ వాళ్ళకి కాదు వచ్చాయి. మన క్రైస్తవుడికి ఇంత భయంకరమైన ఈ మాటలు వస్తున్నాయి. మనం దేవుడి సరి చేసుకోలేకపోతున్నాం. వింటున్నాం కానీ పక్క చెవి పెట్టేస్తున్నాం. మళ్ళీ వాళ్ళు విమర్శించినప్పుడు మనకి లేని ఒక ఆందోళన వస్తుంది. నువ్వు ఎవరితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే ఈరోజు చక్కగా వాక్యం చెప్తావు, చక్కగా మాటలు దేవుడి మాటలు చదువుతావు, ప్రార్థన చేసుకుంటావు, మళ్ళీ తిరిగి మురికి కుంట్లకే పోతానంటున్నావు. ఇప్పుడు ఇంకా పాపానికే ఉంటానంటున్నావు. నేను మళ్ళీ మురికి కుంట్లనే ఉంటానని నువ్వు ఆలోచన ఉంటున్నావు. అది కాదు నీ పరిస్థితి, నీ ఆలోచన అది కాదు. ఎందుకంటే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? మురికి జీవితం మనకి ఇవ్వలేదు దేవుడు. యేసు రక్తం ద్వారా మనకు కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి నూతన శక్తిని నూతన బలమునిచ్చిన దేవుడు ఈరోజు మురికి కుంట్లకు పోత నేను ఇదే బాణీలు ఉంటాంటే దేవుడు కూడా ఏం చేయలేడండి. ఇంకా నువ్వెప్పుడైతే నీ పాపం జీవితాన్ని వదిలివేసి నీకున్న ఆ భయంకరమైన ఆలోచనలు వదిలివేసి నువ్వు దేవుని వెంబడిస్తే అప్పుడు దేవుడి సన్నిధిలో దేవుడు ఇష్టపడతా ఉంటాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఇదేనా నీ జీవితం? ఇదేనా నీ బ్రతుకు? అనేక బిడ్డలు ప్రశ్నించినప్పుడు నువ్వేం చెప్పగలుగుతున్నావు? నువ్వేం చెప్పి ఈరోజు ఎలా ఉంటున్నావు నీ పరిస్థితి? అలా కాదండి, మనం బూతులు ఆడొద్దు, స్పర్శక్తులు, అబద్ధాలు, మోసాలు చేయవద్దు. అవి దేవుడికి ఇష్టపడదండి. అలాంటి మోసాలు, దగాలు, అబద్ధాలు, పుణ్యములు, బూతులైనను ఏది మనం ఆడవద్దు. కానీ దేవుడి దృష్టికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాల, ఇష్టమైన కుమార్తెలుగా ఉండాల. ఇష్టమైన బిడ్డలుగా నువ్వు ఉన్నట్టయితే దేవుడు అప్పుడు మనం చేసే ప్రతిదీ సఫలం చేస్తాడు దేవుడు. మనం చేసే ప్రతి పనులు కూడా దేవుడు తోడై ఉంటాడు. ఈరోజు కొన్ని విషయాల్లో మనము దేవుడి సన్నిధిలో వదిలేయలేము, అదే పనిలో ఉంటాం. వదిలేయాలి కొన్ని విషయాలు. ఇది దేవుడు తగింది కాదు అని ఎప్పుడైతే నువ్వు వదిలివేస్తావో అప్పుడు దేవుడి దృష్టికి నువ్వు మంచి చేసినట్టు. ఈరోజు నీ పరిస్థితి అంత భయంకరంగా ఉంటుంది, నీ ఆలోచనలు కూడా అంత భయంకరంగా ఉంటుంది. ఒకసారి చదువుదాం. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఎందుకంటే ఈరోజు జాగ్రత్తకి వెళ్తున్నాం. ఇది మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఇవన్నీ పోవాలి మనలో. ఇవన్నీ పోతేనే మనలో జాగ్రత్తం పోసేసి ప్రతిదీ తీసేసుకుంటే ఇప్పుడు ఎలా ఉంటామంటే పరిశుద్ధులకు తగింది అది కానే కాదంటున్నారు. అలా ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఎలా ఉండగలుగుతావు? దేవుడి సన్నిధిలో అనేక బిడ్డలు చూసినప్పుడు నువ్వు పరిశుద్ధుడు అని ఎట్లా చెప్పగలుగుతావు? కనుకోవచ్చు, నేను పరిశుద్ధంగా ఉన్నానండి, ఈరోజు చాలా పరిశుద్ధంగా ఉన్నాను అనుకోవచ్చు. నువ్వు మనసులో చెప్పొచ్చు కానీ దేవుడికి చెప్పలేవు. నీ ఎంత కంపు ఉన్నది నీలో, చాలా 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 ఉన్నది. నువ్వు చాలా మార్చుకోలేకపోతున్నావు. ఏదో పేరుకే క్రైస్తవుడు, బైబిల్ పట్టుకుంటున్నావు, కానీ ఇవన్నీ నీలో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడైతే పోతాయో అప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. అప్పుడు దేవుడి దృష్టికి ఒక న్యాయం చేసే బిడ్డగా, న్యాయం చేసే కుమారుడుగా, నీ దేవుడి దృష్టికి ఆయన ఇష్టపడే కుమారుడుగా నువ్వు ఉండవుతావు. ఈ జారత్వము, పాపము, ఈ మోసము ఇవన్నీ వదిలేయాల. ఇవన్నీ వదిలేసిన రోజే మనకి విజయం వస్తూ ఉంది, సాతానికి సిగ్గుతనం కలుగుతూ ఉండేది. సాతాను మన ఎంటాడదిక ఇంకా అలాంటి ఆలోచనలు రానియవు, అలాంటి తలంపులు రానియవు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు నీ పరిస్థితి ఏంటి?
నీ ఆలోచన ఏంటి? ఏంటంటే ఇదొక పరిశుద్ధ గ్రంథం చదువుదాం, నాకు తెలుసులే అనుకుంటున్నా. తెలిసిన వారు చాలా అర్థం. దాని ప్రకారం జీవించడం తక్కువ. ఈ మాటలు పక్కన పెట్టి ఇష్టాసరమైన జీవితం ఈరోజు జీవించేవారు నాకు తెలిసిన వాళ్ళను పక్కాగా మోసపడిపోతున్నారు, పాప ఊబిదిలో పడిపోతున్నారు. ఒకసారి తెలివి కలుగుని తెలియం పడిద్దట, మూత్రాశూళ్ళు పడిద్దట. నేను తెలివి ఉంది నాకు అనుకుంటాం, మనకి చాలా తెలివి ఉంది అనుకుంటాం. మన తెలివి ఎందుకు పనిచేయదు? నీ తెలివి ఎందుకు పనిచేయదు? అదే దేవుడు తెలివి, జ్ఞానం, బుద్ధి, వివేకమును సమస్తం నీలో ఉంటే ఇలాంటి ఊబిదులను పడవు. చాలా మంది ఇవాళ తెలివి కళ్ళు చాలా మంది పాపంలో పడిపోతున్నారు, జాగ్రత్తని పోతున్నారు, వ్యభిచారని అన్ని విధాలుగా వ్యభిచిస్తున్నారు. మన మాట జాగ్రత్త అనుకోవడదు, కానీ ఈ మాటలు చాలా ఉన్నాయి. జాగ్రత్త స్త్రీలు ఎలా లేరు, ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు పురుషుడు కూడా అలానే ఉంటున్నాడు. జాగ్రత్తని పోకండి, దయచేసి పాపమని ఊబిదిలో పోకండి. ఈరోజు దేవుని అమ్మఒడించండి. ఈరోజు నీ పరిస్థితి ఒక్కసారి ఆలోచించు. ఇంకొక వచ్చిన చూసుకుందాం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగదు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఇది చూడండి, చక్కగా దేవుడు మాట్లాడుతున్నారు. ఇవన్నీ మనలో ఉన్నాయండి, ఏది చెప్పటానికి లేదు. కానీ ఈ చెప్పటానికి కూడా మనసు రావట్లేదు. కానీ ఈరోజు ప్రతిదీ కృతజ్ఞత వచ్చిన పలకట్లేదు. కానీ మనం వచ్చినాలు ఎలా ఉంటాయంటే అన్నీ, ఎందుకంటే నాకు తెలుసండి, ఎంతో మంది స్థలాలకు వెళ్తుంటున్నాను. ఈరోజు క్రైస్తవుడు అని చెప్పుకొని వాళ్ళ దగ్గర చూచినప్పుడు అలాంటి మాటలు పలుకుతున్నారు. ఏది కృతజ్ఞత వచ్చిన పలుకుతున్నావు? ఏది కృతజ్ఞత వచ్చినతో నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరైనా మాట్లాడారు అది ఇది అది ఇది అంటాం. దేవుడు అది మాట్లాడలేదు. నువ్వు పలికే ప్రతిదీ స్పష్టంగా మాట్లాడు. కృతజ్ఞత వచ్చినవే పలుకు. ఎన్ని ఉన్నాయి, బూతులను, స్వరశక్తులను, అబద్ధాలను, జాగ్రత్తని, పాపము, కామ అనేక ఉన్నాయి. కామకత్వం, జాగ్రత్త. మన ఆలోచనలు మాట్లాడుతామే కానీ మన మనసులని లోకి వెళ్ళిపోతాయి, పాపానికి పోతున్నాయి. మనం మనసులానే ఉంటున్నాం, మన బాడీ వీళ్ళతో మాట్లాడుతుంది, మన మనసు ఎక్కడ పోతుంది తెలుసా? కామకత్వం, జాగ్రత్త. ఇది చాలా మోసం. ఎలా స్త్రీ అయినా పురుషుడైనా జాగ్రత్త. వాక్యమే ఉంటుంది, బయట మాటలు ఏది చెప్పట్లేదు. కానీ ఈ వాక్యము దేవుడు మాట్లాడుచున్నాడు. ఇవన్నీ ఎప్పుడైతే నీలో తీసేసుకుంటావో ఇవన్నీ దేవుడి సన్నిధిలో నువ్వు, నీ కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది. నీ కుటుంబం ఎప్పుడు సమృద్ధిలో ఉంటా ఉంటుంది. నీ కుటుంబం ఎప్పుడు ఆనందం సంతోషంలోనూ ఉంటా, ఆనందిస్తావు దేవుడి యందు. ఎలా స్త్రీ పురుషుడు అలాంటి జీవితం, అలాంటిది వద్దు. కృతజ్ఞత వచ్చిన పలకాల. మన బూతులు ఎటువంటిది వాడొద్దండి. ఎందుకంటే పదే మనం చెప్పకాటని కూడా మనకి అది తగింది కాదు. పరిశుద్ధులకి, దేవుడి రాజ్యానికి ఎవరు వారసుడు? ఆయన సన్నిధులు ఎక్కడుంటావు నువ్వు? ఇవన్నీ నీలో ఉంచుకొని దేవుడు నేను నీతో ఉంటానంటే ఎట్లా ఉంచుతాడు? దేవుడు ఉంచుతాడా? ఉంచడండి, జాగ్రత్త. ఇవన్నీ కామకత్వం పెట్టుకొని అయ్యా నీ రాజ్యాన్ని నేను ఉంటా. ఎవరు వారసులు? ఎవరు ఆయన సన్నిధిలో ఉండదగిన వారు? దేవుడు తప్ప ఎవరు కాదు. నువ్వు దేవుడు నీ కోసము ఆయన ప్రాణం పెట్టినప్పుడు, నీ కోసం రక్తం సిందించినప్పుడు, నీ కోసం పిడుగుద్దులు పడ్డప్పుడు, ఆయన రక్తముతో నిన్ను కడిగినప్పుడు, నీ పాపం పోయినప్పుడు ఎప్పుడు దేవుడి సన్నిధిలో నువ్వు ఉంటావు మంచిగా. ఒక రోజు నీ జీవితము కడగబడినప్పుడే 4 రోజులు మంచుకుంటావు. ఇంకా 4 రోజులు ఇంకా నీ భక్తి ఎలా ఉండేదంటే అబ్బా చాలా భక్తిగా ఉంటాం. చాలా భక్తిగా ఉండి అనేక రీతిలుగా చేస్తూ ఉంటాం.
ఆ భక్తి మనకు అవసరము లేదండి. ఆ భక్తి అవసరం లేదు మనకి. ఉండాల జాగ్రత్తగా దేవుడి సన్నిధి ఎదుగుదాం, దేవుడి సన్నిధిలో బలంగా వాడబడదాం. మనం ప్రియమైన పిల్లల వలె దేవుని పోల్చి నడిచినట్టయితే, పరిమళ వాసనగా ఉన్నట్టయితే, బూతులైన స్వరశక్తులు ఏది వద్దు నీలో. జాగ్రత్తని పోకు, పాపంలో పోకు. పాపం అని అంటూ నీకు ఆ బురద నీకు అంటకూడదు. ఆ పాపపు జీవితం వదిలివేసి దేవుడి సన్నిధి బలంగా ఉండు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. మరి తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. జ్ఞాపకం చేసుకో యేసయ్య. మరి వాక్యము అనేక బిడ్డలకు మీరు ఉంచి కృప చూపెట్టండి తండ్రి. సన్నిధి ప్రసన్నతో దీవించి బలపరచమని యేసునామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.